నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు రాహుల్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి, బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అంతక్షమేనండి. ఓకే సార్. యుఎస్ మిలిటరీ ప్లేన్ లో మన వాళ్ళని 200 అంటున్నారు, 300 అంటున్నారు, ఎంతమందినో తెలియదు కానీ డిపోర్ట్ చేసేసారు అంటున్నారు. అసలు ఏం జరిగింది? ట్రంప్ ఏవేవో నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా, ఏం జరుగుతుంది అక్కడ? అంటే ట్రంప్ ఎలక్షన్ ముందు నుంచి మనం ఏం చెప్పినామంటే ట్రంప్ యాంటీ ఇమిగ్రెంట్ స్టాండ్స్ మొదటి నుంచి తీసుకున్నాడు కదా. అది అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ గా డిపోర్టేషన్ అన్నది అతనుకున్న ఏదైతే టీం ఉందో దాని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ టీం అంటారు. అంటే వాళ్ళు నార్మల్ గా డిపోర్ట్ చేసేవాళ్ళు. మరి ఇతను అంతకుముందు ప్రతి ఏడాది 5 లక్షల మందిని డిపోర్ట్ చేసేది. ఈయనేమంటాడు, దాదాపుగా 50 లక్షల నుంచి 1 కోటి మంది దాకా డిపోర్ట్ చేస్తా అంటాడు. 1 కోటి మంది? 1 కోటి మంది. అక్కడ ఉన్నది దాదాపుగా 2 కోట్ల మంది దాకా ఇల్లీగల్ ఉన్నారని అతను చెప్తున్నాడు. 2 కోట్ల మందిని డిపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇయర్నే దాదాపుగా 50 లక్షల నుంచి 1 కోటి మందిని డిపోర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఉన్న టీం ఏదైతే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుందో, ఎవరైతే వాళ్ళంటే ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ పోలీసు వాళ్ళు అనుకోరా అండి. ఇప్పుడు ఎక్సైజ్ పోలీసు వాళ్ళు వేరే ఉంటారు, పోలీసు వాళ్ళు వేరే ఉంటారు కదా. అయితే ఈ పర్టికులర్ ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సరిపోతలేరు. సరిపోతున్నప్పుడు అతను ఏం చేసిండు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి ఇవన్నీ మనకి ఏలియన్స్ అంటే వీళ్ళు వేరే దేశస్తులు వచ్చి మన మీద దండయాత్ర చేస్తున్నారు అని చెప్పి వీళ్ళ దండయాత్ర చేస్తున్నారు కాబట్టి వీళ్ళను అరికొట్టడానికి మిలిటరీ నేను తీసుకొస్తానా అని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి మిలిటరీని డిప్లాయ్ చేసిండు. కాబట్టి ఇప్పుడు మిలిటరీ కూడా ఏదైతే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సింది పని వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇప్పుడు అప్పుడప్పుడు మనకు కమ్యూనల్ రైట్స్ అయితే కదా, పోలీసు వాళ్ళు ఉంటారు ఇక్కడ మన దగ్గర. ఉంటే ఏం చేస్తారు, అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు సరిపోనప్పుడు ఏమవుతుంది, దాదాపుగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ వస్తుంది, మిలిటరీ కూడా చాలా తక్కువ సార్లు వస్తుంది అన్నట్టు. మిలిటరీని నార్మల్గా ఇన్వాల్వ్ చేయకూడదు, లోకల్ మ్యాటర్స్లో డెమోక్రటిక్ కంట్రీస్లో ఇన్వాల్వ్ చేయకూడదు. ఇతనేమన్నాడంటే వీళ్ళు వేరే దేశస్తులు కాబట్టి, వీళ్ళు మన మీద దండయాత్ర చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద నేను మిలిటరీ పోయేస్తా అని చెప్పి ఇది మిలిటరీ. అయితే ఇప్పుడు మనకి ఇండియాకు మాత్రం మిలిటరీలో డిపోర్ట్ చేయడం, మిలిటరీ ప్లేన్లో డిపోర్ట్ చేయడం అన్నది ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. అదే అంటే మిలిటరీ కూడా రంగంలోకి దిగింది అంటే అక్కడ ఏదో జరుగుతుంది. ఇంకొక డౌట్ ఏంటంటే ఇల్లీగల్ వాళ్ళనే ఇలా పంపించేస్తున్నారా, లీగల్ వాళ్ళని కూడా పంపించేస్తున్నారా? లేదండి, లీగల్ వాళ్ళని లేదు, వీళ్ళంతా ఇల్లీగల్ వాళ్ళని. కొన్ని న్యూస్ పేపర్స్ లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఒక రకంగా భయపెట్టే విధంగా చెప్తున్నారు, అందుకని క్వశ్చన్ అడుగుతున్నారు. కొన్నేవో ఇన్సిడెంట్స్ అయినాయి. డిపోర్టేషన్ అన్నది ఎయిర్పోర్ట్ లో పోయినప్పుడు వీళ్ళకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదంటే వీళ్ళు చదువుకుంటానికి పోతే ఆల్రెడీ వీళ్ళు జాబ్ చూసుకొని రెస్టారెంట్లో జాబ్ చూసుకొని పోయిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళను డిపోర్ట్ చేసిండ్రు. అది అంతకుముందు ఈ ప్రభుత్వం రాకముందు కూడా బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిపోర్ట్ చేసిండ్రు, కొత్త ఏం కాదు. కానీ ఇట్లా డిపోర్ట్ అంటే ఇది మొత్తం జైలుకి వెళ్ళి తీసి డిపోర్ట్ చేయడం అన్నది ఇట్లా ఇంతకుముందు ఎప్పుడు చేయలేదండి. ఇది అంటే మిలిటరీ ప్లేన్ లో మాత్రం ఇది ఫస్ట్ టైం డిపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరినీ ఇండియా పంపించేస్తున్నారు కదా, ఇండియా పంపించేశాక వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కొందరు పొలిటికల్ అసైలం అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవునండి. అలా వాళ్ళని ఏం చేస్తారు తర్వాత? ఇప్పుడు ఫస్ట్ దీనికి మూల కారణం చెప్పాలంటే దీనికి పెద్ద హిస్టరీ ఉంది. ఈ పర్టికులర్ 200 మంది ఎటువంటి వాళ్ళు, ఎటువంటి క్యారెక్టర్స్, ఎటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నార్మల్గా ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ అయ్యే వాళ్ళు. మోస్ట్ వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చినంటే సౌత్ టెక్సస్, అంటే ఏదైతే నేను హ్యూస్టన్లో ఉంటా కదా అది సెంట్రల్ టెక్సస్ అంటారు, సౌత్ టెక్సస్, ఎల్ పాసో కానివ్వండి, అటువంటి మెకెలన్ కానీ అటువంటి సిటీస్లో అక్కడి నుంచి ఇల్లీగల్గా ఎంటర్ అవుతుంటే పట్టుకొచ్చింది అన్నట్టు. పెద్ద బార్డర్ టెక్సస్ అంటే చాలా పెద్ద, దాదాపుగా మన భారతదేశంలో సగం ఉన్నది అన్నట్టు. దానికి సౌత్ బార్డర్ మొత్తం మెక్సికో అన్నట్టు. ఆ మెక్సికో నుంచి వీళ్ళు ప్రయాణం అవ్వకుండా వాళ్ళు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు పట్టుకున్నారు వీళ్ళు. అయితే వీళ్ళు పట్టుకుంటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది పంజాబ్లో, తర్వాత గుజరాత్లో. వాళ్ళు ఏమంటారంటే పొలిటికల్ అసైలంలో అప్లై చేయమని చెప్తారు అన్నట్టు. వీళ్ళు పొలిటికల్ అసైలం చేస్తే అప్పుడప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతానేమో వాళ్ళను విడుదల చేసి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అంటే వర్క్ ఆథరైజేషన్ ఇస్తారు. లేదా వాళ్ళు సాటిస్ఫై కాలేదనుకోండి, వీడు ఫేక్ తాండు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, తీసుకుపోయి బొక్కలేస్తారు, శ్రీకృష్ణ జన్మస్థానాలను కూర్చోబెడతారు. ఇప్పుడు వీళ్ళందరూ శ్రీకృష్ణ జన్మస్థానంలో ములుగుతాను అన్నట్టు. అయితే వీళ్ళకు అక్కడి నుంచి డిపోర్టేషన్ ప్రాసెస్ అనేది పెద్ద ఉంటుంది అన్నట్టు. జడ్జి ముందు పోవాలి, జడ్జి రావాలి, జడ్జి ఫ్రీ ఉండాలి, ఆ తర్వాత వీడు మళ్ళీ ఫైట్ చేసిండు అనుకోని మళ్ళీ పెద్ద తంతంగా ఉంటుంది అన్నట్టు. అయితే కొందరు ఏంటంటే
నాయన ఈ చిప్పకూడలి నేను తినలేను, నా వల్ల కాదు, నేను వాలంటీర్ డిపార్చర్ చేస్తా అని వాళ్ళు చెప్తారు అన్నట్టు. ఓకే. మరి ఇది ఏదో జడ్జి డిపోర్ట్ చేసిన వాళ్ళైనా కావచ్చు, వాలంటీర్ డిపార్చర్ అయిన వాళ్ళైనా కావచ్చు వీళ్ళు. అయితే వాళ్ళని పంపించడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఎందుకంటే ఓకే వాడు వాలంటీర్ డిపార్చర్ తీసుకొని అరే నాయన పోరా ఏరోప్లేన్ ఎక్కి పోరా అంటే వాడు పోదురా, పోడు, మళ్ళీ అక్కడెక్కడ తిరుగుతాడు. అయితే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఐస్ అంటే ఇమిగ్రేషన్ పోలీసు వాడు వచ్చి మన చేతిలో పట్టుకొని తీసుకుపోయి ప్లేన్లు ఎక్కియాలి. అంటే ప్రతి ఒక్కరికి కొంతమంది పోలీసు వాళ్ళు ఆఫీసర్లు, ఆ పోలీసు వాళ్ళు మొత్తం దినమంతా పోద్ది వాళ్ళది. తర్వాత వీని జైలు పెట్టుకొని మేయాలి, మన తిండి పెట్టాలి, అన్ని పెట్టాలి. వీటన్నిటికన్నా వీళ్ళని తొందర డిపోర్ట్ చేస్తే మంచిదని కొత్తగా పాలసీ తీసుకొచ్చి ట్రంప్ ఏం చేసింటే వీళ్ళ ఖర్చు ఎక్కువైనా కూడా మిలిటరీ ప్లేన్లు అంటే మరి ఖర్చు ఎక్కువైంది కదా, నార్మల్ ప్లేన్ మీద మిలిటరీ ప్లేన్ ఖర్చు ఎక్కువైంది, మిలిటరీ ప్లేన్లో మొత్తం వీళ్ళని పంపించేసిండండి. ఓకే. మరి ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అంటే వీళ్ళని పంపించాలి అంటే చాలా ఖర్చు అవుతుంది వాళ్ళకి, అలా అని ఉంచుకోలేని పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు? రెండు చేత రేవడు అన్నట్టు ఉంచుకుంటేనేమో వాని తిండి మేపాలి, వాని పండుకుంటానికి, వాని హెల్త్ కేర్ చూడాలి, వానికి హెయిర్ కటింగ్ చూడాలి, అన్ని చూడాలి కదా. ఇవన్నీ చూసిన దానికన్నా పంపించడం చీప్ అయింది కదా వీళ్ళకు. పంపించడం చీప్ అయితే ఒకసారి మళ్ళీ ఎట్లయినా పంపించాల్సిందే, వీళ్ళకి ఏం డాక్యుమెంట్స్ లేవు ఏం లేవు, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎట్లా పంపించాల్సింది కాబట్టి పంపించారు. అయితే ఫస్ట్ వీళ్ళు ఎక్కడ పంపించారంటే కొలంబియాకు పంపించారండి మిలిటరీ ప్లేన్లో. అంటే ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాతనే మిలిటరీ అనేది వాడినరు, అంత ముందాక ఇటువంటి వాటికి అట్లీస్ట్ నాకు తెలిసిన హిస్టరీ వాటికి 30-40 ఏళ్ళ హిస్టరీలో ఇప్పుడు మిలిటరీ వాడినరు. కాబట్టి ఆ వాడినప్పుడు వాళ్ళు ఫస్ట్ కొలంబియా పంపించారు, తర్వాత కొన్ని వేరే సౌత్ అమెరికన్ కంట్రీస్కు, సెంట్రల్ అమెరికన్ కంట్రీస్, సౌత్ అమెరికన్ కంట్రీస్ పంపించారు. ఇప్పుడు మనకి ఇండియాకు ఫస్ట్ ఫ్లైట్ దిగింది, ఇంకా చాలా ఉన్నాయి దిగేటి, ముందు ముసల పండుగ. ఇప్పుడు వీటిలో వినిపిస్తున్న స్టోరీ ఏంటంటే ఒక 9 మంది ఒక ఫ్యామిలీకి చెందిన గుజరాత్ ఫ్యామిలీకి చెందిన 9 మందిని మొత్తం ఇలానే డిపోర్ట్ చేసేసారు, వాళ్ళ మీద ఏవో నిందలేసి ఇవన్నీ ఏదో ఒక స్టోరీ అయితే వినిపిస్తుంది, దానికోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అయితే ఆ స్టోరీ ఎక్కడ వచ్చిందంటే ఐస్ ఏదే ఇమిగ్రేషన్ పోలీస్ వాళ్ళను, ఐస్ ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్, మనం ఇమిగ్రేషన్ పోలీస్ అందాం, వీళ్ళు ఏం చేశారంటే బార్డర్ దగ్గర పట్టుకున్నారు వీళ్ళని 9 మందిని. ఆ 9 మంది ఈ ఫ్లైట్లు ఉన్నారా లేదా నాకు తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. అయితే అది బాగా వైరల్ అయింది అన్నట్టు. వాళ్ళు ఏం చేసినారు, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వీడియో వాళ్ళు పట్టుకున్నప్పుడు వీడియో రిలీజ్ చేసిన అన్నట్టు. ఆ 9 మంది ఫ్యామిలీస్ వచ్చినారట, అందులో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ ఫ్యామిలీస్ అందరు బార్డర్ క్రాస్ అయితే అంటే పట్టుకున్నారు వాళ్ళని. పట్టుకొని వాళ్ళని ఏం చేసినారు అడిగినట్టు, అరే నాయన ఏందిరా నువ్వు ఎందుకు వస్తానవరా అంటే వాళ్ళు ఏం చేసారు, మాది కాంగ్రెస్ పార్టీ అని మొదలుపెట్టినట్టు. ఇక్కడ మొత్తం ప్రచారం అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళందరూ ఇల్లీగల్గా పోతాను. అసలు సత్యం ఏంటంటే వీళ్ళకు పొలిటికల్ అసైలం అప్లై చేయాలంటే వాళ్ళు ఏం చెప్పాలంటే, వాళ్ళంటే నార్మల్గా రిక్వైర్మెంట్ ఏంటంటే నువ్వు ఉన్న దేశంలో నిన్ను ప్రాసిక్యూట్ చేస్తాను అంటే అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి నిన్ను లోపలికి వేయడానికి ప్రయత్నం చేస్తాను సర్కార్ అని చెప్తే వాళ్ళను అక్కడ మేము పొలిటికల్ అసైలం ఇస్తావు. అంటే ఇప్పుడు చూడండి హిట్లర్ టైంలో జ్యూస్ని ఏం చేసిండ్రు, ఏదో ఒక వంక చెప్పుకొచ్చి బొక్కలేసో సంపుడు ఆయన చేసిండ్రు కదా. అటువంటి వాళ్ళకు బెటర్గా ఉండాలని యుఎన్లో మనం అందరం పొలిటికల్ అసైలం అందరం సైన్ చేసినాం, అన్ని కంట్రీస్, యుఎస్ కానీ మెక్సికో కానీ సైన్ చేసింది. అయితే దాని ప్రకారం వీళ్ళు ఏంటంటే వీళ్ళను అక్కడికి పోయి సర్కార్ కనుక ప్రాసిక్యూట్ చేస్తేనే అటువంటి వాళ్ళకి పొలిటికల్ అసైలం ఇస్తారు అన్నట్టు, ఉట్టి వాళ్ళకి అన్నట్టు. ఏదో నేను అక్కడ పోయి డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటానా అంటే ఇవ్వరు అన్నట్టు. ఇక్కడ పొలిటికల్గా వాళ్ళకు ఎఫెక్ట్ అయ్యి దొంగ కేసులు, తప్పుడు కేసులు, ప్రాసిక్యూషన్ ఎక్కువ పెట్టి అట్లా. అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు అంటారంటే నార్మల్గా నాకు తెలిసి గుజరాత్ కాబట్టి, గుజరాత్లో ఉన్నది మోడీ ప్రభుత్వం కాబట్టి అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అక్కడ పోయి మాది కాంగ్రెస్ అంటే ఇస్తారు అన్నట్టు. అయితే వాళ్ళు అక్కడ పోయినప్పుడు మనం టీవీలో చూపెట్టినప్పుడు మాది కాంగ్రెస్ అని మొదలుపెట్టినారు. ఇటువంటివి మేము చాలా చూసినాం. ఇంకా ఇప్పుడు తర్వాత పంజాబ్ నుంచి కూడా అవును ఖలిస్తానే మన దగ్గర కన్నా ఎక్కువ ఇప్పుడు ఖలిస్తాన్ అన్నది మొత్తం ప్రపంచంలో ఎక్కువ వినబడుతుంది. దానికి కూడా ఒక రీజన్ ఉందండి, కాన్స్పిరసీ ఉంది. ఇప్పుడు ఎందుకంటే నేను ఇంతకుముందు ఏం చెప్పిన పొలిటికల్ అసైలం అంటే ఇప్పుడు మనకు యుఎన్ ఎప్పుడు మొదలైంది, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మొదలైంది. సెకండ్ వరల్డ్ వార్లో ఏం చేసిండ్రు, చాలా మంది జ్యూస్ను చంపినరు, వాళ్ళ నానా చిత్రహింసలు పెట్టి మిగిలిపోయిన వాళ్ళు ఏదో కొంత మిగిలిపోయి మిగతా అందరూ చంపేసిండ్రు.
అయితే వాళ్ళు అప్పుడు ఏ దేశానికన్నా పోదాం అనుకుంటే వాళ్ళకు జర్మనీయో పాస్పోర్ట్ ఇవ్వదు, పక్క కంట్రీ ఉన్నోడు రానియడు. వీళ్ళందరికీ ఏంటంటే పొలిటికల్ అసైలం వాళ్ళకి ఎగ్జామ్ చేసిన అన్నట్టు. ఒకవేళ నువ్వు దేశం నుంచి పారిపోతున్నప్పుడు నువ్వు దొంగ డాక్యుమెంట్లు తీసుకొచ్చినా కూడా నేను ఎక్స్క్యూజ్ చేస్తారు, పాస్పోర్ట్ లేకున్నా కూడా నేను ఎక్స్క్యూజ్ చేస్తారు. అయితే వీళ్ళేందంటే ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఎవరైతే కొందరు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్, దొంగ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే, ఒరే నాయన నువ్వు ఖాళిస్తాన్ చెప్పురా, వచ్చినప్పుడు మరి మోదీ గవర్నమెంట్ ఖాళిస్తాన్ వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేస్తుంది కదా, ఖాళిస్తాన్ జిందాబాద్ అని చెప్పి వానికి 4-5 స్లోగన్లు అది అని పెట్టేసి పంపించి అడుగుపోగానే గ్రీన్ కార్డు, వానికి ఖాళిస్తాన్ బుద్ధి లేదు ఏం లేదు, అక్కడ పోయి అట్లా వీళ్ళు న్యూజిలాండ్లో పోయినరు, ఆస్ట్రేలియాలో పోయినరు, కెనడాలో పోయినరు, యూరోప్లో పోయినరు, ఇంగ్లాండ్లో పోయినరు, యుఎస్ కూడా వచ్చినట్టు. మీకు చెప్పాలంటే ప్రతి ఏడాది ఒక 50,000 మంది ఇటువంటి పొలిటికల్ అసైలం కానీ రెఫ్యూజీ కానీ మన ఇండియా నుంచి పోయి అప్లై చేసి అక్కడ ఉన్నోళ్ళు ఉన్నారు. మన H1 మీద పోయాలి 50,000 కన్నా తక్కువ మంది, కానీ ఈ పొలిటికల్ అసైలం రెఫ్యూజీ మీద దాదాపు 50,000 మంది అట్లా పోతున్నారు అన్నట్టు. అంత పెద్ద ఫ్లో ఉన్నది. అంటే మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ మిగతా వాళ్ళు ఎస్పెషల్లీ గుజరాత్ నుంచి కానీ పంజాబ్ నుంచి కానీ ఎక్కువ ప్రొఫెషనల్స్ వాళ్ళు అక్కడ పోతుండండి. అయితే ఇప్పుడు వాళ్ళు చాలా మంది పట్టిపోడిపోతుండ్రు. కొందరేమో నేను కాంగ్రెస్ నేను ఖాళిస్తానని చెప్పి వాళ్ళు అప్లై చేసి వాళ్ళు ఏదో చూనా అంటారు, ఏమంటారు, మన తెల్లబొట్టు పెట్టేసి వాళ్ళకు చెవుల పువ్వు పెట్టేసి పొలిటికల్ అసైలం తీసుకుంటారు. ఈ ప్రభుత్వం రాకముందు నుంచి ట్రంప్ ఏం చెప్పిండంటే, ఇటువంటి వాళ్ళు ఎవరిని కూడా నేను సహించను, నీకెక్కడ సహించను అని చెప్పి మొదలుపెట్టిండు. ఇటువంటి వాళ్ళకి ఏం చేసిండు, అంతకుముందు బైడెన్ ప్రభుత్వం ఒక అప్లికేషన్ పెట్టిండు. ఏది, సెల్ ఫోన్లో ఒక అప్లికేషన్, 4 బటన్లు నొక్కితే మీకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేస్తాడు. పాస్పోర్ట్ లేకున్నా అవసరం లేదు, గోడ దూకిపోయినా అపాయింట్మెంట్ ఇస్తాడు అన్నట్టు. అటువంటి వాళ్ళందరూ కూడా వీడు చెప్పిండు, ట్రంప్ ఫస్ట్ రాంగ్ అని అప్లికేషన్ తీసి పడేసిండు. ఇటువంటి వాళ్ళందరినీ తీసి కూడా పంపిస్తా అని చెప్పాడు. ఇది నాకు తెలుసండి అమెరికాకు మాత్రం చాలా మంచిది, అమెరికాకు కూడా ఇండియా కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇట్లా ఇల్లీగల్గా అబద్ధం చెప్పి పోయే వాళ్లకు మంచి లెసన్ ఇది. H1B మీద పోయే వాళ్ళు ఒక 50% ఉంటే, ఇలా ఇల్లీగల్ గా పోయే వాళ్ళు కూడా దానికన్నా ఎక్కువ మంది ఉన్నారు. దానికన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే నార్మల్ గా మనకు 85,000 లా అబౌట్ 50% ఆఫ్ ది H1Bs వస్తాయి, అంటే 42,000. వీళ్ళు ఎవ్రీ ఇయర్ 50,000 వీళ్ళు పోతారు కదా. స్టాటిస్ ప్రకారం ఇండియా నుంచి పొలిటికల్ అసైలం కానీ ఇవి అప్లై చేసే వాళ్ళు 50,000 మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. సో వీళ్ళు ఏదో కొందరేమో B2 మీద పోతారు, కొందరేమో మన డంకీ రూట్లో పోతారు. మీరేమో డంకీ అంటారు ఇంగ్లాండ్లో, మేమేమో కయోటీ రూట్లో అంటాం. కయోటీ రూట్లో పోతారు. అట్లా పోయి కొందరు ఇల్లీగల్గా అవుతారు. మంచిగా పోయి స్టూడెంట్ వీసా ఇల్లీగల్ అయిపోయి వాళ్ళు పొలిటికల్ అసైలం అప్లై చేస్తారు. అరే ఇది అప్లై చేసి మోదీ ముర్దాబాద్ ఖాళిస్తాన్ జిందాబాద్ అంటే వాడు ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ ఇస్తాడు అన్నట్టు. అటువంటి స్లోగన్స్ అన్నీ ఆడ మొదలు పెడతారు అన్నట్టు. ఇప్పుడు అందులో భాగంగా ఈ 210 మందినో 205 మందినో ఇప్పుడు డిపోర్ట్ చేసినట్టు. ఓకే, F1 స్టూడెంట్స్ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? అంటే వాళ్ళకి ఏమైనా రిస్క్ అయ్యే ఛాన్స్ ఉందా? దీనికి F1కు సంబంధం లేదు. ఇన్ జనరల్గా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదివరకు కొంతమంది రెస్టారెంట్లో కానీ హోటళ్ళల్లో కానీ లిక్కర్ స్టోర్లో కానీ పనిచేసిన వాళ్ళు ఉండేనేమో, కానీ ఇప్పుడు మాత్రం అవన్నీ సహించరు. ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తాను, వాళ్ళు సెల్ ఫోన్ ట్రాక్ చేస్తారు. వాడు ఏమంటాడు, నేను రెస్టారెంట్ ఎందుకు పోయినా అంటే అక్కడ తినడానికి పోయినా అంటాడు. అరే నాయన నువ్వు తినడానికి పోయినావు కరెక్టే, ఎన్ని రోజులు తింటాను? పొద్దుగాల 8 గంటలకు పోయి రాత్రి 6 గంటల దాకా తింటానవా? అది నీ సెల్ ఫోన్ తెలుస్తుంది కదా ఎక్కడ ఉందా. ఇవాళ రేపు అన్ని ట్రాకింగ్ సిస్టమ్లు ఉన్నాయి. సెల్ ఫోన్ చెప్తాను పొద్దుగాల 8 గంటలకు పోయి రాత్రి 6 గంటల దాకా ఉన్నావు. సరే ఒక్కరోజు ఉన్నావు అనుకో, వారం రోజులు ఉన్నావా అట్లే. సరే నెల రోజులలో 25 రోజులు నువ్వు అక్కడనే తింటానవా? సో అవన్నీ కూడా పట్టుకొని వీళ్ళందరూ చాలా డిపోర్ట్ చేస్తారు. మీరు అటువంటి ఆశ పెట్టుకొని అక్కడికి పోవడం అనవసరము. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇప్పుడు కూడా ఐటీ ప్రొఫెషన్స్లో తగ్గినా కూడా టాలెంటెడ్ పీపుల్, మంచి హార్డ్ వర్కింగ్ పీపుల్కి ఉన్నాయి. మీరు ఏం చేయండి, మీ అయ్యా 1 ఎకరం అమ్మినా సరే మీరు మాత్రం ఆ డబ్బులు తీసుకొని అక్కడ పోయి మంచిగా చదువుకొని ఏదైతే స్కిల్స్ ఇంప్రూవ్మెంట్స్ మీద మీరు పెట్టినంటే మీ ప్రొఫెషన్ బాగుంటుంది. అంతేగాని ఆడపోయి ఇల్లీగల్ పని చేసుకుంటా అంటే ఇది టెంపరీ థింగు, అది ఇల్లీగల్ థింగు. ఇంతకుముందు నడిచిందో నడవలేదు, కానీ ఇప్పుడు ట్రంప్ అసలే యముడు, ఈయన దగ్గర నడవదు. మరి ఈ మాస్ డిపోర్టేషన్ ఏదైతే జరుగుతుందో దీని ఎఫెక్ట్ అనేది ఇమిగ్రేషన్ పాలసీస్ మీద పడే అవకాశం ఉందా? ఆల్రెడీ ఉందండి.
అసలు ప్రభుత్వం రావడమే డిపోర్ట్ అని వచ్చేసిండు అతను. ఇక అతను అదే పాలసీ ఇంప్లిమెంట్ చేస్తుండు. ఏదైతే ఎలక్షన్ మ్యాండేట్ ఏదైతే అమెరికన్ ప్రజలు ఎవరైతే అతనికి ఇచ్చిండ్రో అది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కాకపోతే ఏమన్నా ఇల్లీగల్గా అనెథికల్గా చేస్తే మంచి లేదు, కానీ ఇటువంటి దాన్ని మాత్రం నేను కూడా సపోర్ట్ చేస్తాను, ఇల్లీగల్గా వచ్చేవని. లీగల్ వాటిని ఏంటంటే దాంట్లో కొంత అబ్యూజ్ ఉన్నది, కొంత ఈ గవర్నమెంట్ కూడా దాన్ని ఇంకో తరంగా చూస్తున్నది, ఎట్లయితే చూడాలనో. సో ఈ ఏదైతే F1 కానీ ఈ ఓపీటీ, స్టెమ్ ఎక్స్టెన్షన్, H1BC అన్నిటి కూడా కొద్దిగా స్టడీ చేసేయాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ లీగల్ ఇమిగ్రేషన్స్లా వీళ్ళ అడ్మినిస్ట్రేషన్లో 2 సైడ్ తీర్లు ఉన్నది. ఒకటేమో మేమేమంటామంటే ఈ స్టీవెన్ మిల్లర్ వీళ్ళందరూ అంటాం అన్నట్టు. ఇంకోటేమో ఇలాన్ మాస్క్, వివేక్ రామ్స్వామి అడ్మినిస్ట్రేషన్ లేకున్నా కూడా వీళ్ళు స్పెషల్లీ ఇలాన్ మాస్క్ ఎంతకంటే అంతకు తయారైతా అని చెప్పిండు అన్నట్టు. ఏది H1B డిపెండ్ చేసిన, ఎందుకంటే అతను కూడా H1B ప్రోడక్ట్. ఒకప్పుడు H1B ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికన్నా రిచెస్ట్ పర్సన్ ఇలాన్ మాస్క్. అండ్ హీఈస్ కన్సిడర్డ్ ఆల్సో వెరీ స్మార్ట్. అతను ఎన్నెన్ని ఇన్వైట్ చేసిండంటే హైపర్ లూప్ కు అతను వన్ ఆఫ్ ద కో ఫౌండర్, స్పేస్ ఎక్స్ అతను, టెస్లాను మొత్తం పైకి తీసుకొచ్చింది అతనే. సో అటువంటి చాలా ఉన్నాయి అతను చేసింది. ChatGPT ఏదైతే ఓపెన్ అయ్యి ఉందో ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ టూ. ఏదైతే మనం ఇప్పుడు అందరం డంకా కొడుతున్నామో ChatGPT, దానికి కూడా అతను వన్ ఆఫ్ ద ఫౌండర్. సో ఇటువంటి అన్ని స్మార్ట్ అతను H1B ప్రోడక్ట్. H1B అతను స్టూడెంట్ వీసా కాలిఫోర్నియాలో చేసిన తర్వాత ఫిజిక్స్ మీద H1B వచ్చింది అతనికి. సో హీ వాంట్స్ టు డిఫెండ్ ఇట్. సో అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. కాకపోతే ఇప్పుడు ఈ డిపోర్టేషన్కు మన స్టూడెంట్ వాళ్ళకు అస్సలు సంబంధం లేదు. అది మొత్తం ప్రాసెసే డిఫరెంట్ అన్నట్టు. నార్మల్గా మనల్ని హ్యాండిల్ చేసేది USCIS అంటారు, CIS అంటారు, అది డిపార్ట్మెంట్. ఇదేమో పోలీస్ అన్నట్టు, మొత్తం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ డిపోర్ట్ అయ్యి ఇండియాకి వచ్చేసారు కదా కొందరు, వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో ఏ జాబ్ కోసమో లేకపోతే చదువుకోవడం కోసమో మళ్ళీ US వెళ్ళే అవకాశం ఉందా? వాళ్ళకి చాలా కష్టం అండి. నార్మల్ గా 10 year బార్ ఉంటుంది. ఒకవేళ కనుక వాళ్ళు ఇల్లీగల్ కనుక పోవడానికి ట్రై చేస్తే మాత్రం ఈసారి బొక్కలేసి శ్రీకృష్ణ జన్మస్థానంలో 10 ఏళ్ళు ఉండాల్సి వస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణ జన్మస్థానం వేరే తీరు ఉంటుంది, అమెరికాలో శ్రీకృష్ణ జన్మస్థానం వేరే ఉంటుంది. అక్కడ మిగతాదంతా స్వర్గం, కానీ శ్రీకృష్ణ జన్మస్థానం అక్కడ మాత్రం నరకం. అసలు ఎంత ఘోరంగా ఉంటాయంటే అక్కడ జైలు భరించరాకుంటుంటాయండి అవి. సో అటువంటి తప్పు వీళ్ళు మళ్ళీ చేయడానికి ప్రయత్నించి కూడా చేయవద్దు. ఏమైనా లీగల్గా కొన్ని వేవర్స్ కొన్ని ఉంటాయి, ఆ లాయర్ ద్వారా పోయి ఏమైనా అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు. తప్పితే ఇల్లీగల్ కనుక మళ్ళా గోడ దూకిపోయడానికి కనుక ట్రై చేస్తే వాడు దొరికిందంటే 10 ఏళ్ళు అక్కడ పెడితే ఇక వాడు మనిషి నేను చచ్చిపోతేనే బెటర్ అని వాడు దేవునికి రోజు ప్రార్థన చేసుకుంటాడు. అక్కడ మన ఇండియాలో ఉండే US కాన్సులేట్స్ ఉంటాయి కదా, అవునండి, అక్కడ మనం వీసా అప్లై చేసుకుంటాం. మరి ఆ ప్రాసెస్ ఏమైనా డిలే అయ్యే ఛాన్స్ ఉందా ఈ డిపోర్టేషన్ వల్ల? డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది, డినై అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. డినై కూడా చాలా మంది నన్ను అడుగుతారండి, ఇక్కడ విజిటింగ్ వీసాకు ముస్లింలో మేము పోతాను, ముస్లిం మా వీసాలు ఎందుకు డినై చేస్తాను, మేము అక్కడ పోయి ఎందుకు ఉంటాము, వీళ్ళకి ఎందుకు డౌట్ వస్తుంది అంటే మీరు నెంబర్లు చూడండి. ఇప్పుడు 50,000 మంది అక్కడ పోయి పొలిటికల్ అసైలం అంటారు. మళ్ళా 50,000 మంది ఒకటే కాదండి, ఇప్పుడు 7,50,000 మంది ఇంకోరున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్ గా ఉంటారు అక్కడ. 7,50,000 నుంచి 10 లక్షల మంది దాకా ఇక్కడ నుంచి విజిటింగ్ వీసా మీద పోయో, స్టూడెంట్ వీసా మీద పోయో, వాళ్ళ పని అదేనా అయిపోయిన తర్వాత అక్కడే ఉంటారు వాళ్ళు, ఉండి పని చేసుకుంటారు వాళ్ళు. సో ఇవన్నీ మీకు అర్థం కావన్నట్టు. కౌన్సిలేట్ పోయినప్పుడు వానికి ఏంది, నువ్వేం చెప్తావు, ఓ నా దగ్గర ఇంత వస్తుంది అంత వస్తుంది, ఏ కౌన్సిలర్ పోయి చూడబోయిండా? ఇప్పుడు నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి అంటే ఎవడు చూడబోయిండు? వాడు అక్కడ ముఖం చూసే వితిన్ 2 seconds వితిన్ 30 seconds వాడు ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ టైం ఉండదు కౌన్సిలేట్కు. అవన్నీ పోయి ప్రాపర్టీస్ ఇక్కడ లాయర్లే మొత్తం అనేదితేనే ప్రాపర్టీ నీదా నాదో తెలుసలేదు. US కౌన్సిలేట్ తెలుస్తుందా ప్రాపర్టీ అన్నది? సో అవన్నీ కాదన్నట్టు వాళ్ళు. అందుకోసం వాళ్ళు ఎవరిని డౌట్ చేయాలి, ఎవరిని చేయాలన్నది వాళ్ళకి చాలా కష్టం. అందుకోసం చాలా మంది మంచి వాళ్ళకు డినై అవుతాయి. ఇటువంటి వాళ్ళందరూ మన వాళ్ళందరూ అక్కడ పోయి ఇల్లీగల్గా ఉంటే ఇంకా మనకి ఇక్కడ వీసాలు రావడం ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అందరు మన వాళ్ళు మంచిగా లీగల్గా పోయి ఎవడో 1-2 వాళ్ళు 1-2 ఉంటారు ఎట్లాగూ దుస్తులు, అట్లుంటే పర్వాలేదు, మన వాళ్ళకి చాలా మంది వీసాలు వచ్చేది. కానీ పోయిన వాళ్ళ 20% 25% జంప్ కావడము అక్కడ ఉండడం చేయబట్టి
మన వాళ్ళకి ఇక్కడ వీసా రావడం కష్టమవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో యుఎస్ లో ఉన్న ఇండియా వాళ్ళకి ఒకవేళ డిపోర్టేషన్ నోటీస్ వచ్చిందే అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇదివరకు డిపోర్టేషన్ నోటీస్ వచ్చేదండి, ఇప్పుడు డిపోర్టేషన్ నోటీస్ కూడా ఉండదా? డైరెక్ట్ పంపించేయడమే. పొద్దుగాల 3 గంటలకు 4 గంటలకు వస్తారు, పికప్ చేసుకుని పోతున్నారు. చాలా ఇన్సిడెంట్స్ మాకు కాల్స్ వస్తాయి, పొద్దుగాలనే కాల్ వస్తుంది, వచ్చిండ్రు పికప్ చేసుకొని పోయినని చెప్తారు అన్నట్టు. వీళ్ళకు ఆల్రెడీ డిపోర్టేషన్ నోటీస్ ఉన్న వాళ్ళు కొందరు ఏంటంటే డిపోర్టేషన్ అయినా కూడా వాళ్ళు ఏదో చేసి అక్కడ తప్పించుకొని ఉన్నారు అన్నట్టు. వాళ్ళు పోయి హియరింగ్ వీళ్ళు ఈ పొలిటికల్ అసైలం ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు అప్లై చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి హియరింగ్కి పోవాలన్నట్టు. మెయిన్ హియరింగ్ పోయి ప్రూవ్ చేయాలి, మోదీ గవర్నమెంట్ ఏమైనా ప్రాసిక్యూట్ చేస్తానట్టు ఇవన్నీ ప్రూవ్ చేయాలన్నట్టు. మీ దగ్గర ఏముండే కదా, ఎవడైతే ఈ దొంగ కన్సల్టెంట్ వీళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఈడీ ఇప్పించిండో వాడు ఎక్కడో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నోటీస్ అక్కడ పోకున్నందుకు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఆటోమేటిక్ డిపోర్ట్ చేస్తారు. అటువంటివన్నీ వీళ్ళ దగ్గర డిపోర్టేషన్స్ ఉన్నాయి, వీళ్ళని ట్రాక్ చేస్తారు. రోజు కాల్స్ వస్తాయి నాకు, రోజు కాల్స్ వస్తాయి. వచ్చిండ్రు మామూలు వచ్చి తీసుకుపోయినారు. ఇంకోటి, అతనితోటి కనుక ఇంకెవరన్నా ఇల్లీగల్గా ఉంటే వాళ్ళ పని కూడా పోయిందా. అయితే లీగల్ వాళ్ళైతే ఎలాంటి భయం పడాల్సిన అవసరమే లేదు. రైట్, ఏమైనా ఉంటే ఇల్లీగల్ వాళ్ళే బయటపడాలి. ఓకే, దీన్ని బట్టి చూస్తే మన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేనట్టే. మన తెలుగు వాళ్ళకు ప్రాబ్లం లేదు. అయితే మన తెలుగు వాళ్ళు కూడా కొందరు ఇల్లీగల్ గా రెస్టారెంట్లో పనిచేసి విజిటింగ్ వీసా మీద ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్ మీద బోర్డు పెడతాను, వాళ్ళు వచ్చి స్టిక్కర్ పెడతారు, ఎవరైనా ఇల్లీగల్ ఉంటే మాకు చెప్పండి, మేము వచ్చి ఎత్తుకుపోతామని చెప్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకు ఈ ఏదైతే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఉందో, మిలిటరీ ఉన్నదో, వాళ్ళు చాలా బిజీ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే స్టెప్ 1 క్రిమినల్స్ని ఆల్రెడీ జైలు ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళగొడతాను. స్టెప్ 2 మెల్లమెల్లగా వేరే వాళ్ళని కూడా తీసుకుంటున్నట్టు. స్టెప్ 3 అటువంటివన్నీ ఉంటాను. వీళ్ళకి మంచిగా తెలిసి కొన్ని అయితే మేము చూస్తాం కదండి కేసులు, వాడు డ్రగ్ కన్విక్ట్ అయ్యాడు, 18 నెలల పిల్లగాడు, అని గ్రీన్ కార్డ్ లేదు, ఆల్రెడీ ఉన్నాడు. వాడు డ్రగ్ కన్విక్ట్ అయిన తర్వాత లీగల్గా ఉన్నా గ్రీన్ కార్డ్ ఉన్నా వాడు ఆల్రెడీ డిపోర్ట్ చేయాలి వాళ్ళని. వాడు ఉన్నాడు వచ్చి పొద్దుగాల 3 గంటలకు వచ్చి పట్టుకుపోయాడు, అంతే. సో ఇప్పుడు ఆల్రెడీ డిపోర్టేషన్ ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి తెలుసు వీడి మీద డిపోర్టేషన్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు రాహుల్ రెడ్డి ఉన్నాడు, రాహుల్ రెడ్డి మీద డిపోర్టేషన్ ఆర్డర్ ఉంది అనుకోండి, వాళ్ళకి తెలుసు వీడు ఎక్కడ ఉంటాడో తెలుసు. ఇన్ని రోజులు వాళ్ళకు ఎనర్జీ లేదు, ఎంతమందిని పట్టుకుంటానికి లేదన్నట్టు, వచ్చి పట్టుకపోతుండ్రు అన్నట్టు. ఇప్పుడు జైలు ఉన్న వాళ్ళని పంపించేస్తున్నారు. ఇవన్నీ పంపించిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ కొత్త వాళ్ళని పట్టుకుంటారు అన్నట్టు. ఎందుకంటే మొదలు జైలు ఖాళీ కావాలి. వీళ్ళను ఇప్పుడు రెస్టారెంట్లో పోయి పట్టుకున్నా అనుకోండి, టక్కన తీసి ఏరోప్లేన్ ఎక్కించేటట్టు ఉండదు కదా. వాడు యుఎస్ సిటిజన్, గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా తెలియదు కదా, అవన్నీ చెక్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. సో ఆ ప్రాసెస్ అయ్యడానికి మొదలు ఈ జైలు అయితే ఖాళీ చేస్తే వీళ్ళని తీసుకుపోయి మళ్ళీ జైలు పెట్టి మళ్ళీ పంపించాలన్నట్టు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీకు అక్కడ జైలు సంగతి మీకు తెలుసు, యూఎస్లో ఉంటారు కాబట్టి తెలుసు, ఇక్కడ వాళ్ళకి తెలియదు. కానీ మీరు అక్కడ జైలు పోయి వచ్చిన వాళ్ళని అడగండి ఎట్లుంటుందో. నరక యాప్ని అక్కడ పోయి అబ్బా చచ్చిపోతే మంచిగా ఆ సావడానికి కూడా ఆత్మహత్య చేసడానికి కూడా వాళ్ళు ఏం ఎక్విప్మెంట్ ఉండదు అక్కడ. అటువంటి ఘోర పరిస్థితుల్లో తన్నుకలు ఆడుతూ దానికన్నా మీరు రావడం బెటర్. అయితే ఇప్పుడు మీరు ఒకటి అడగొచ్చు, మరి వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారా, వచ్చేటప్పుడు పట్టుకుంటారా అంటే అది ఒక్కటండి, వచ్చేటప్పుడు పట్టుకోరు వాళ్ళు. అన్లెస్ ఏమన్నా పెద్ద క్రిమినల్ యాక్ట్స్ మీ మీద ఉంటే తప్పితే మీరు డిపోర్టేషన్ అయినా కూడా, మీరు దొంగ అయినా లంగ అయినా అంటే ఆడ ఇల్లీగల్గా ఉన్నా కూడా, మీరు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాడేమన్నాడు పోడురా నాయన, ఎందుకు వీని పట్టుకున్నా అనుకో, మళ్ళీ వీని తిండి పెట్టాలి, భోజనం మెడికల్ పెట్టాలి, హెయిర్ కటింగ్ పెట్టాలి, అన్ని పెట్టి మళ్ళీ పంపించాలి. వాడే పైసలు ఇసుకుని పోతాను కాబట్టి వాళ్ళు ఏమన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్ అండి. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.